మహిళల వస్త్రధారణ మీద నటుడు శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఆ వ్యాఖ్యలతో శివాజీ వివాదాల్లోకి చిక్కున్నాడు. మహిళలను ప్రకృతితో పోలుస్తూనే మహిళలు నిండుగా దుస్తులు కప్పుకుంటే అందంగా ఉంటారు, గౌరవం కూడా లభిస్తుందంటూనే కొన్ని అసభ్యకరమైనటువంటి పదాలను అయితే ఆయన వాడడం జరిగింది. దాన్ని కొంతమంది ఖండిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా అసోసియేషన్లో ఇప్పుడు టాలీవుడ్లో ఉన్నటువంటి కొంతమంది మహిళలు శివాజీ మీద ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. శివాజీ గారు మహిళలను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. వాటి మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? అసలు శివాజీకి ఉన్న హక్కు ఏంటి? అతను మహిళల బట్టల గురించి, వస్త్రధారణ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు ఆయనకి? ఈ మహాపండితుడు చీర కట్టుకుంటే గౌరవం ఉంటుంది అని చెప్తున్నాడు. మీరు ఇబ్బందులు పాలవకుండా ఉంటారమ్మా అని చెప్తున్నాడు. అది చెప్పి ఇది చెప్పి చాలా చెప్పాడు. సరే, నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. బట్టలు కట్టుకుంటే, నిండుగా బట్టలు వేసుకుంటే మీకేం ఇబ్బందులు ఉండవు అని చెప్తున్నాడు. మరి నీహారికని నిండుగా చీర కట్టుకుంది కదా, రాఘవేంద్రరావు ఎందుకు అసభ్యంగా ప్రవర్తించాడు? అప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదు? మాట్లాడాలి కదా. అసలు స్త్రీలు వస్త్రధారణ గురించి మాట్లాడాలి అనుకుంటే అసలు సినిమాల్లో జరుగుతున్నంత రచ్చ, సినిమాల్లో చూపిస్తున్నంత అసభ్యత, అశ్లీలత, మహిళని చూపించే విధానం ఇంకెక్కడన్నా ఉందా సమాజంలో? మరి ఎందుకు మాట్లాడవు నువ్వు? ఒక రాఘవేంద్రరావు జోలికి వెళ్ళవు, ఒక సినిమాల జోలికి వెళ్ళవు, మళ్ళీ రష్మిక లాగా పాతుకుపోయిన హీరోయిన్ల గురించి మాట్లాడవు. నువ్వు మాట్లాడేది ఎవరిని? అప్కమింగ్ హీరోయిన్ల గురించి మాట్లాడితే నీకేమి ఇబ్బంది ఉండదు కాబట్టి నీ నోటి దూల తీర్చుకుంటానికి నీ బుర్రలో ఉన్న వదిలించు గుజ్జు లేదు అంటే మురికిని ఈ విధంగా వెర్బల్ డయేరియాలో చూపించడం వెనకమాల నీ అవకాశవాదం కనిపిస్తుంది. నువ్వు పెద్దవాళ్ళు ఏం మాట్లాడవు. రష్మిక చూడండి అని మొదలెట్టాడు. రష్మిక ఎంత అసభ్యకరమైన దుస్తులు వేసుకుందో పాత సినిమాల్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అసలు నువ్వు ఆ రోజు ఎందుకు రాఘవేంద్రరావుని ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ నీకు ఎక్కడి నుంచి వచ్చింది హక్కు, మాట్లాడే హక్కు? పైగా నేను ఇలా మాట్లాడితే నన్ను ఏం చేస్తారు? అవసరమైతే 2 పీకుతాం. ఎంతమందిని పీకుతావు నువ్వు? పహిల్వాను నువ్వేమన్నా? ఇంకా అసలు ఇంకా ముందుకెళ్ళిపోయి మాతృమూర్తులు గుర్తు రావాలంట. సినిమాల్లో హీరోయిన్లు చూస్తే మాతృమూర్తులు గుర్తొస్తున్నారా? చెప్పు, దీనికి సమాధానం చెప్పు. మరి అంత సినిమాల్లో మాతృమూర్తులు అనే ఒక కాన్సెప్ట్ నువ్వు తీసుకొస్తే అసలు ఈ కాస్టింగ్ కోచ్ ఏంటి? మీటు ఉద్యమం ఎందుకు వచ్చింది? కమిట్మెంట్ ఇవ్వని హీరోయిన్ని ఏం చేస్తున్నారు? సినిమా ఇండస్ట్రీలో దూరంగా విసిరేస్తున్నారు. మాట వినకపోతే వింటే వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటున్నారు, బొమ్మలు చేసి ఆడిస్తున్నారు. అసలు మహిళల్ని ఎట్లా చిత్రీకరిస్తున్నారు సినిమాల్లో? అవి ఏం నీ కంటికి కనిపించవు. ఓకే, అయిపోయాక సరుకుల గురించి మాట్లాడుతున్నారు. అంటే మహిళల అవయవాలని సరుకులతో పోలుస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలనే కొంతమంది కఠినంగా ఖండిస్తూ ఉన్నారు. నిజంగా ఖచ్చితంగా ఖండించాలి, కఠినంగా ఖండించాలి. అసలు నువ్వెవడివి ఇట్లా మాట్లాడడానికి? నీకు ఎవరిచ్చారు ఈ హక్కు? ఇప్పుడు ఒకవేళ ఒక మహిళ, పోనీ నీ పరిభాషలోనే మాట్లాడుకుందాం, సరుకులు చూపిస్తా నిండుగా బట్టలు కట్టుకోకుండా ఉంది అనుకుందాం. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు చెప్పు? ఏమైనా చేసేవే అనుకో, నీ భావజాలు నచ్చి నువ్వు చెప్పే మాటలు విని ఎవడన్నా ఏమన్నా చేస్తే ఎక్కడికి పోతాడు? జైలుకి పోతాడు. చట్టం అనేది ఒకటి ఉంది కదా, చట్టం ఉంది కదా. చట్టం లేకపోతే అనుకోవచ్చు. నేనైతే చట్టంతోనే మాట్లాడతా శివాజీతోటి.
ఆగబోగిగా మాట్లాడటం నాకు రాదు. యాజ్ ఏ సోషల్ యాక్టివిస్ట్గా చట్టం ప్రకారం ఏం జరుగుతుంది ఇట్లా చేస్తే అదే చెప్తా. అంటే కేసు పెట్టబోతున్నారు? ఖచ్చితంగా, సమస్య లేదు. ఓకే. చట్టం ఏం చెప్తుంది, నిర్భయ చట్టం ఏం చెప్తుంది అంటే ఒక స్త్రీని ఆమెకి ఇష్టం లేకపోయినప్పుడు 30 సెకండ్లు పేరుపార కూడా చూడకూడదు, స్టేరింగ్ చేయకూడదు. అంటే దీని అర్థం ఆమె బట్టలు సరిగా వేసుకోలేదు కాబట్టి 30 సెకండ్లు కాదు 30 నిమిషాలు చూస్తాను, 30 నిమిషాలు కాదు 3 గంటలు చూస్తాను అంటే తీసుకెళ్ళి లోపలేస్తారు ఆ మహిళ ఫిర్యాదు చేస్తే. అవునా? అలాగే ఒక స్త్రీ ఒక పురుషుడికి భార్య అయినప్పటికీ కూడా భార్య పైన సర్వ హక్కులు ఉన్నాయి అనుకుంటే కూడా ఆమె కన్సెంట్ లేకుండా ఆమెతో ఉండటానికి వీల్లేదు. ఎగ్జాక్ట్లీ. ఆమె కన్సెంట్, అంగీకారం లేకుండా శారీరకంగా ఇబ్బంది పెట్టడానికి కూడా లేదు. దాన్ని మ్యారిటల్ రేప్ కింద గుర్తిస్తారు. ఇలాంటి పరిస్థితిలో అసలు నువ్వెవడివి? అసలు ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి, అలా బట్టలు వేసుకోవాలి, బట్టలు వేసుకోకపోతే చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పి నువ్వు 70 mm వేసి చూపించడానికి. మరి బట్టలు సరిగా వేసుకున్న వాళ్ళకి దిక్కు దివాణం లేదు కదా ఇక్కడ. సరే, నువ్వు చెప్పినట్టే ఫుల్గా చీర కట్టుకొని బాపు బొమ్మలాగా తయారయ్యి పట్టపగలు ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి ఒక స్త్రీ వెళ్ళింది అనుకోండి, పురుషుడు ఊరుకుంటాడా ఆమెను చూస్తే? మరి నీ లెక్కల ప్రకారం ఏం చేయకూడదు కదా, అయినా చేస్తున్నారు కదా. ఇప్పుడు నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి ఏంటి అంటే నువ్వు ఎవరికి ఊతం ఇస్తున్నావు, ఎవరికి కనువిప్పు కలిగించాలనుకుంటున్నావు, ఎవరికి తెలివితేటలు నేర్పించాలి అనుకుంటున్నావు అంటే, ఇప్పుడు మొన్న నిధి అగర్వాల్ కనిపిస్తే చేతులేశారు, సమంతని ముట్టుకోవటానికి ప్రయత్నం చేశారు. ఈ చేసే వాళ్ళందరికీ నువ్వు ఒక మోరల్ బూస్ట్ ఇస్తున్నావు. ఓకే. ఏమని? వాళ్ళు బట్టలు సరిగా వేసుకోలేదు కాబట్టి, వాళ్ళ వ్యక్తిత్వం సరైంది కాదు కాబట్టి నేను వాళ్ళని ముట్టుకోవచ్చు అనే ఒక ధైర్యాన్ని ఇస్తున్నావు. నువ్వు మంచి చేస్తున్నావా, సమాజంలో చెడు చేస్తున్నావా? వాళ్ళకి తాత్కాలికంగా ఏమైనా ఆనందం కలగవచ్చు, అది వేరు విషయం. కానీ అటుపోయి చట్టం దృష్టికి వెళ్తే శిక్షలు అనుభవించేది ఎవరు? స్త్రీని ప్రకృతితో పోలుస్తూనే శివాజీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని అసలు ఎలా చూడాలంటారు? అదే కదా, నోటితో మాట్లాడతా నొసలతో ఎక్కిరించడం అంటే ఇదే. చాలా తెలివైనోడిని అనుకుంటున్నాడు, చాలా తెలివైనోడిని అనుకుంటాడు శివాజీ. ఓకే. అందుకే కదా ఇవాళ అందరూ ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. ఒంటి నిండా బొలిపే అని చెప్తున్నారు. నేను కూడా అంట. ఇటీవల కాలంలో కోర్ట్ అనేటువంటి సినిమాలో శివాజీ మంగపతి అనేటువంటి పాత్రలో నటించాడు. ఆ మంగపతి పాత్ర ఏంటంటే తన కుటుంబంలో ఉన్నటువంటి మహిళలను అందరూ గౌరవించాలి, వారి వేషధారణ గురించి, వస్త్రాలంకరణ గురించి, వాటి గురించి కూడా కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తూ ఉంటాడు. అయితే అది రియల్ లైఫ్లో మంగపతి, కానీ రియల్ లైఫ్లో కూడా శివాజీ మంగపతిలానే ఉన్నాడు అంటూ ఆయన మీద కొన్ని కమెంట్స్ చేస్తున్నారు. కొంతమంది మహిళలు మహిళా కమిషన్లో ఆయన మీద ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారన్నట్లుగా తెలుస్తోంది. ఇక టాలీవుడ్లో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖ హీరోయిన్లు, నటులు వారు కూడా ఇప్పుడు మా అసోసియేషన్లో ఆయన మీద ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఏంటి మేడం, ఏం జరగబోతుందంటారు? ఇప్పుడు కోర్టు సినిమాలో మంగపతి క్యారెక్టర్ గురించి నేను వ్యాఖ్యానించను, ఎందుకంటే అది సినిమా పాత్ర కాబట్టి నేను మాట్లాడను. కానీ ఆయన ఆ పాత్ర నుంచి బయటకు వచ్చి నేను ఇంకా మంగపతినే అనుకొని బయట మాట్లాడుతున్నాడు కాబట్టి అతని మీద మేము రియాక్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఇలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు చలపతిరావు, అది సినిమాలో డైలాగ్ అనుకోండి, ఆడవాళ్ళు పక్కలోకే పనికొస్తారు అనేది, మేము కేసు పెట్టలేము. ఎందుకంటే అక్కడ అతను నటుడు, ఆ డైలాగ్ రాసింది వేరే అతను, దాన్ని డైరెక్ట్ చేసింది వేరే అతను, దాన్ని ప్రొడ్యూస్ చేసింది వేరే అతను. కాబట్టి మేము చలపతిరావు అనగలిగే వాళ్ళం కాదు, అనడానికి కూడా స్కోప్ లేదు. అదే చలపతిరావు బయట ఫంక్షన్లో మాట్లాడాడు కాబట్టి కేసు పెట్టాం. సేమ్ టు సేమ్ మంగపతి క్యారెక్టర్ అలా మాట్లాడితే
మంగపతి గురించి మేము మాట్లాడం, ఎందుకంటే అది సినిమాలో క్యారెక్టర్, ఆ కథకు అనుగుణంగా ఆ క్యారెక్టర్ రూపొందిస్తారు కాబట్టి ఆ విధంగా మాట్లాడాడు మంగపతి. కానీ నేను ఇంకా బయట కూడా మంగపతిలానే మాట్లాడతాను అంటే చట్టం ప్రకారం చట్టంతో కొడతాం. నువ్వు నీ నోటితో మాట్లాడితే మేము చట్టంతో సమాధానం చెప్తాం. మాకు తెలుసు చట్టాలు, నీకు తెలియక కాదు, ఒళ్ళు బలుపు, ఏం చేస్తారులే అనే కొవ్వు, ఆ కొవ్వు ఇలా మాట్లాడిపిస్తుంది నేను. ఎందుకు నీకు ఇంత కొవ్వు మాటలు దేనికి? ఇప్పుడు నువ్వు ఎవరికి పనికొచ్చే మాటలు ఇవి? ఈ ఈ సూక్తి ముక్త వాళ్ళు ఎవరికి చెప్తున్నావు? వెళ్ళి సినిమా వాళ్ళకి చెప్పుకో. మీ సినిమాల్లో వాళ్ళకి అరే సామాన్లు చూపించి డబ్బులు సంపాదించకండిరా, అది నేరము పాపము, ఆ డబ్బు వద్దురా మీకు అని చెప్పి మీ సినిమా వాళ్ళకి చెప్పుకో. వెళ్ళి సినిమా వాళ్ళ పనే అది కదా. స్త్రీని ఎట్లా చూపిస్తున్నారు? ఇక్కడ మనం ఇంకోటి కూడా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మన భారతీయుల్లో, మన యువతలో కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు, అసలు ఎందుకు వీళ్ళు మహిళల పట్ల ఇలా ప్రవర్తిస్తున్నారు అనే దీనికోసం అని చెప్పి ఒక సర్వే జరిగితే దానిలో తేలింది ఏంటి అంటే, భారతదేశంలో పురుషుడు స్త్రీని తనతో సమానంగా చూడడు. ఓకే, ఒక జెండర్ ఈక్వాలిటీ లేదు ఇక్కడ, జెండర్ సెన్సిటివిటీ లేదు, జెండర్ గ్యాప్ ఎక్కువ ఉంది. అందుకే స్త్రీ అంటే నేనేమైనా చెయ్యొచ్చు, నేనేమైనా చేయగలను అనుకుంటాడు పురుషుడు అనేది సర్వేలో బయటకు వచ్చింది. స్త్రీ అంటే ఇక్కడ నేను గౌరవించమని చెప్పట్లే, అసలు మీ గౌరవాలు మాకెందుకు? ఇంత బుర్రలో పేడ పెట్టుకున్న వాళ్ళతో, నిన్ను బురద పెట్టుకున్న వాళ్ళ గౌరవాలు మాకెందుకు? మాకు అక్కర్లా, మాకు ఈక్వల్ ట్రీట్మెంట్ కావాలి. నువ్వు పగలే బయటికి రా, లేకపోతే చిన్న బుడ్డోడైనా సరే ఒక మగపిల్లోడిని వెంట పెట్టుకునిరా, ఈ చెత్తా చెదారని చెప్తే వినటానికి సిద్ధంగా లేము. రాత్రి మాది, పగలు మాది. మేము మాకు అవసరమైతే మేము వెళ్తాం, మా భద్రత మేము చూసుకుంటాం. ఓకే, అలాగే వస్త్రధారణలో కూడా వాళ్ళ చాయిస్ వాళ్ళదంటారు. అంతే. ఇప్పుడు నువ్వెవడవి నీ చిత్రాలు చెప్పడానికి? నువ్వు ప్రవక్తలాగా మాట్లాడతానంటే ఎట్లా కుదురుద్ది? నువ్వు ఉన్నదే బురదలో. ఓకే, సినిమా ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీ ఏం నేర్పిస్తుంది? ఏ సినిమాలు తీస్తుంది? వాళ్ళ విలువలేంటి? సినిమాల్లో ఉన్న మహిళల పట్ల వాళ్ళ విలువలేంటి? మాట్లాడితే సినిమా అంతా ఒక కుటుంబం అంటారు కదా, మరి మీ కుటుంబంలోకి వచ్చిన మహిళను మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు? ఆమెను ఇష్టారీతిని బట్టలేసి తైతెక్కలాడిస్తున్నారు. ఎందుకు ఆడిస్తున్నారు? మరి అప్పుడు ఎందుకు అభ్యంతరాలు చెప్పలేదు? నువ్వు రాఘవేంద్రరావు మీద ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? నువ్వంత నీతిమంతుడివి అయితే, నువ్వంత ప్రవక్తలాగా మాట్లాడదలుచుకుంటే, అన్నీ తెలిసిన పండితుడిలాగా మాట్లాడాల్సిందే. ఏదో తలపండిన కురువృద్ధుడు భీష్మాచార్యుడు మాట్లాడినట్టు మాట్లాడతానంటే ఎట్లా కుదురుతుంది? ఓకే, మాట్లాడితే అందరినీ మాట్లాడు, అందరినీ ఎండగట్టు, తప్పులేదు. అప్కమింగ్ హీరోయిన్ల బట్టల గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? పైగా నిన్న మొన్న నిధి అగర్వాల్ని పట్ల మన హైదరాబాదులో కొంతమంది అసభ్యంగా ప్రవర్తించారు. అలాంటి మనస్తత్వాలు ఉన్న దగ్గర నువ్వు ఎలా మాట్లాడాలి? ఇవాళ దాని గురించి ఎవరు స్పందించలేదని చెప్పి కొంతమంది మహిళలు ప్రశ్నిస్తున్నారు. అసలు కాదు, ఇవాళ దేవాలయాల్లో దిక్కు లేదు మహిళలకి, రద్దీ ప్రదేశాల్లో దిక్కు లేదు, రైల్వే ప్లాట్ఫామ్ల మీద దిక్కు లేదు, ఆర్టీసీ బస్సుల్లో దిక్కు లేదు, ఇంట్లో కూర్చున్న మహిళకు దిక్కు లేదు, దివాణం లేదు. నిన్న మొన్న విజయవాడలో ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్న ఆవిడ మీదకి గంజాయి తీసుకున్నవాడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయిని అత్యాచారం చేయబోయాడు. వాళ్ళ అబ్బాయి వచ్చి అడ్డుకోవాల్సి వచ్చింది. అరిసేసరికి చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చారు. నిన్నగాక మొన్న మంగళగిరిలో ఒక అత్యాచారం జరిగితే 13 ఏళ్ల బాలిక మీద ఆ చేసిన వాళ్ళంతా 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న పురుషులు చేసింది. ఆ పాప ఏం బట్టలు వేసుకుంది? ఆ పాప ఏం సామాన్లు చూపించింది? ఎలా తయారైపోతున్నావంటే, ఇప్పుడు నీ గురించి మాట్లాడాలి అంటే నీ స్థాయికి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళు రోడ్డు మీద తిప్పారు, అట్లాగే శివాజీని కూడా రోడ్డు మీద తిప్పాలి. ఓకే, ఇతనికి సోషల్ పనిష్మెంట్ అవసరం, ఇతనికి సోషల్ అవేర్నెస్ లేదు, చట్టాల పట్ల అవగాహన లేదు. అసలు
మగవాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియట్లేదు. తెలిసిన కొవ్వుతో అర్థం కానట్టు నటిస్తున్నాడా? ఏది ఏమైనా ఇవాళ అతను సినిమాలో రీఎంట్రీ కోసం ఈ హడావుడంతా చేశాడు. ఓకే. రీఎంట్రీ సంగతి తర్వాత ముందైతే కేసులు పడుతున్నాయి, దానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం శివాజీకి ఉంది అని నేను అభిప్రాయపడుతున్నాను. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.